మైటీ ఫ్యామిలీ, హౌ ఆర్ యూ ఆల్? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా సేఫ్గా హెల్తీగా ఉన్నారనేసి అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే, వరలక్ష్మి వ్రతం అయితే రాబోతుంది కదా. సో విత్ ఇన్ 5 minutesలో శారీ డ్రేపింగ్ ఎలా చేసుకోవాలో మీ అందరితోనూ షేర్ చేసుకోవాలనుకున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలి. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే మనము కొంగుపాట్ని తీసుకోవాలి. కొంగుపాట్కి సేమ్ మనం శారీకి ఏ ప్రాసెస్లో అయితే ప్లీట్స్ పెట్టుకుంటామో అదే ప్రాసెస్లో పెట్టుకోవాలండి. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ప్లీట్స్ పెట్టుకోవచ్చు. కొంతమందికి సన్నగా ఇష్టపడతారు, కొంతమందికి పెద్దగా ఇష్టపడతారు కదా. నేనైతే ఇక్కడ సన్నగా పెడుతున్నాను, లుక్ బాగుంటుంది, అంచు మాత్రమే కనిపిస్తే అనే ఉద్దేశంతో. మీకు కనుక ఇలా పెట్టడం కష్టంగా అనిపిస్తే ఐరన్ బాక్స్ హెల్ప్ తీసుకోండి, అప్పుడు ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. నేను ఇప్పటికీ చాలా టైమ్స్ కట్టాను కాబట్టి సో ఎక్స్పీరియన్స్ ఉంది అనేసి నేను కట్టేస్తున్నాను. ఈ ప్లీట్స్ అన్నిటిని కూడా నేను సేఫ్టీ పిన్స్ అలాగే బట్టలకి పెట్టే క్లిప్స్ హెల్ప్తో సెట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా. ఒక్కసారి మళ్ళీ నేను అన్నీ సెట్ చేసుకొని ఇటు సైడ్ ఒక సేఫ్టీ పిన్, అటు సైడ్ ఒక సేఫ్టీ పిన్ పెట్టేసి మధ్యలో ప్లీట్స్ అన్నీ కూడా బట్టలకి పెట్టే క్లిప్స్ ఉంటాయి కదా వాటితో సెట్ చేస్తున్నాను. నేనైతే ఈసారి వరలక్ష్మి వ్రతం చేసుకోకూడదు, 6th month కంప్లీట్ అయిపోతుంది కాబట్టి పురుడుతో సమానం కాబట్టి మీకు షేర్ చేద్దాము, యూజ్ అవుతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి విత్ ఇన్ 5 to 10 minutesలో శారీ డ్రేపింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది, లుక్ కూడా సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుందన్నమాట. డెకరేషన్ని బట్టి మనకు లుక్ అనేది వస్తుంది. శారీ లుక్ మాత్రం సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది అనేసి మీతో షేర్ చేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. శారీకి ఇంకొక సైడ్ మనం ఇలా 2 partsగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత సేమ్ ప్లీట్స్గా పెట్టుకోవాలన్నమాట. శారీ మొత్తం కూడా శారీ మొత్తం మనము ఒకేసారి ఫోల్డ్ చేయలేం కాబట్టి కొన్ని ప్లీట్స్ పెట్టిన తర్వాత బట్టలు పెట్టుకునే క్లిప్స్ హెల్ప్తో క్లిప్ పెట్టేసామంటే ఆ ప్లీట్స్ అన్నీ కూడా పోకుండా ఉంటాయి. మనము కొంగుపాట్ సైడ్ ఏం చేయాలంటే ప్లీట్స్ అనేవి కొంగుపాట్ మొత్తము అలాగే ఒక మూరడుమైన మనం ప్లీట్స్ పెట్టుకోవాలి. మిగతా మొత్తం కూడా ఇలా ప్లీట్స్ పెట్టుకోవాలన్నమాట. ఇంకొక సైడ్ వీడియోని మొత్తం కూడా స్లో మోషన్లో పెట్టుకొని చూడండి, చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒక్కసారి కట్టి చూసారంటే నెక్స్ట్ టైం ప్రతిసారి కూడా ఇలానే కడతారు. ఇలా ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత ఒక తాడు తీసుకొని మనకి ఎంత హైట్లో అయితే శారీ కావాలో అంత హైట్లో ఉంచుకొని మిగతాది మొత్తం లోపల సైడ్కి ఫోల్డ్ చేసేయాలి. ఇక్కడైతే నేను పెద్దగా కడుతున్నాను కాబట్టి కొద్దిగా మాత్రమే లోపల సైడ్కి ఫోల్డ్ చేసి ఆ తాడుని వెనకాల టైట్ చేసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మనం టై చేసిన తర్వాత ఇక్కడ మనం పెట్టిన ప్లీట్స్ అనేవి వెనకాల ఉండే క్లిప్స్ తీసేసి ఈ ప్లీట్స్ అన్నిటిని నీట్గా చుట్టూ కూడా మనం సర్దుకోవాలి. స్లోగా తీసుకుంటూ సర్దుకోవాలి, లేకుంటే ప్లీట్స్ అన్నీ చెదిరిపోతాయి అన్నమాట. స్లోగా సర్దుకుంటే అప్పుడు మనకు లుక్ అనేది నీట్గా ఉంటుంది. నెక్స్ట్ కొంగుపాట్ని మనం ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుండి తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ నుండి తీసుకుంటే రైట్ సైడ్ వస్తుందన్నమాట కొంగు పార్ట్. అది ఇంకా మీ ఇష్టం. రైట్ సైడ్ నుండి తీసుకుంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది కొంగు పార్ట్ అనేది. నేనైతే ఇక్కడ మీకు సింపుల్గా చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. లెఫ్ట్ సైడ్ నుండి తీసుకుంటున్నాను. లెఫ్ట్ సైడ్ నుండి తీసుకొని మళ్ళీ బ్యాక్కి టర్న్ చేసి మళ్ళీ రైట్ సైడ్కి రానివ్వాలన్నమాట. బ్యాక్ సైడ్ నుండి ఫ్రంట్కి వచ్చేయాలి. ఇప్పుడు లాస్ట్లో మనం క్లిప్ పెట్టి ఉన్నాం కదా, ఆ క్లిప్ ఇవన్నీ తీసేయాలన్నమాట. క్లిప్ తీసేసి సేఫ్టీ పిన్ తీసేయాలి. ఆ ప్లీట్స్ అన్నిటినీ కూడా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసి వడ్డానం కానీ తాడు కానీ కట్టేస్తే కనుక మన లుక్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మీరు నీట్గా సర్దుకోండి. ఆ ప్లీట్స్ ఇవి కూడా మనం ప్లీట్స్ని సెట్ చేసేదాన్ని బట్టే మనకు లుక్ అనేది వస్తుంది. లాస్ట్లో నేను వడ్డానము, కమ్మలు, పాపడ బిళ్ళ, జ్యువెలరీ ఇవన్నీ కూడా యాడ్ చేశానండి. మనం చేసే డెకరేషన్ని బట్టే, మనం యాడ్ చేసే జ్యువెలరీని బట్టే లుక్ అనేది మనకు వస్తుంది. శారీ డ్రేపింగ్ అనేది కరెక్ట్గా 5 to 10 minutesలో కంప్లీట్ అయిపోతుందండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా చేసుకుంటున్నట్లయితే కనుక ఈ ప్రాసెస్ని ఒకసారి ఫాలో అవ్వండి. చూస్తున్నారు కదా ఎంత లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్ అవుట్పుట్ చూడండి ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే కొత్తగా చేసుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ ఈ వరమహాలక్ష్మి తల్లి దీవెనలు కంపల్సరీ ఉండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈసారి చేసుకోకూడదు కాబట్టి మీ అందరూ నా గురించి కూడా
దండం పెట్టుకోవాలి అనేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్.